సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టులో 12 మందిని చేర్చారు పోలీసులు. ఇందులో ఇప్పటికే వంశీతో పాటు మరో 2 అరెస్ట్ అయ్యారు. మరో 9 మంది నిందితుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఈ కేసులో వల్లభనేని వంశీ అనుచరులే కీలకంగా ఉన్నట్లు సమాచారం. బ్రేకింగ్ చూస్తున్నాం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టులో 12 మందిని చేర్చారు. ఇందులో ఇప్పటికే వంశీతో పాటు మరో 2 అరెస్ట్ అయ్యారు. మరో 9 మంది నిందితుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఈ కేసులో వల్లభనేని వంశీ అనుచరులే కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు ఏపీ పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టులో 12 మందిని చేర్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో ఇప్పటికే వంశీతో పాటు మరో 2 అరెస్ట్ అయ్యారు. ఇక 9 మంది నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసులో వల్లభనేని వంశీ అనుచరులే కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టులో 12 మందిని చేర్చినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పటికే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే ఈ అరెస్ట్ చేసిన తర్వాత వంశీ ఇచ్చిన ఏదైతే నిన్న 8 గంటల పాటు వంశీతో చూసిన వివరాలు చూసుకుంటే దీంట్లో మరో 12 మంది కూడా ముద్దాయిలు ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే మరి వీటిలో ఇప్పటికే 2ని అరెస్ట్ చేయగా మిగతా 9 మందిని కూడా మరి అరెస్ట్ చేసే పనిలో పోలీసులు పడ్డారు. అయితే సత్యవర్ధన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే కిడ్నాప్ హత్యాయత్నం కేసు ఉందో ఈ కేసులో చూసుకుంటే పూర్తి స్థాయిలో వంశీతో పాటు వంశీ అనుచరులు కూడా ప్రధాన పాత్ర పోయించి చాలా ఇబ్బందులకు గురి చేశారనేసి సత్యవర్ధన్ చేశారు. అయితే సత్యవర్ధన్ ఈరోజు ఇప్పటికి కూడా పట్టపట్టు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. పోలీసులు ఏ విధంగా కిడ్నాప్ చేశారు, ఎక్కడ కిడ్నాప్ చేశారు, ఎన్ని రోజులు పెట్టారు, ఏమేమి చేశారు, వాళ్ళ కోరికలు ఏమేమి, ఏదైతే ఆ కిడ్నాప్ వ్యవహారంలో నేరుగా వంశీ పాల్గొన్నాడా, వంశీ మాట్లాడాడు అనే అంశాల మీద కూడా కొంత సమాచారాన్ని రాబడుతున్నారు. ఇదే తరుణంలో చూసుకుంటే దాదాపు 12 మంది ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కూడా 12 మంది పేర్లు అదేవిధంగా వాళ్ళ ముఖ చిత్రాలను గుర్తుపెట్టడంలో కొంత సత్యవర్ధన్ గుర్తించలేరని చెబుతున్నారు. అయితే దీంతో పాటు పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ తిప్పారు, ఎటు నుంచి తీసుకెళ్లారు అనే అంశాల్లో చూసుకుంటే పూర్తి స్థాయిలో ఈ లొకేషన్లను బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి దర్యాప్తులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే వంశీతో పాటు మరో 2ని కూడా అరెస్ట్ చేశారు. అయితే మిగతా 9 మందిని కూడా త్వరలోనే పోలీసులు అరెస్ట్ చేసే ప్రక్రియలో ఉన్నారు. ఒక పక్క చూసుకుంటే వంశీ బెయిల్ మంజూరు చేయాలని ఇప్పటికే కోర్టుని ఆశ్రయించారు వంశీ కుటుంబ సభ్యులు. అయితే మరో పక్క పోలీసులు అయితే మాత్రం వంశీకి బెయిల్ మంజూరు చేయకుండా 5 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలనేసి పోలీసులు కోరుతున్నట్టు తెలుస్తుంది సమాచారం. అయితే కోర్టు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అయితే పోలీసులు కోరిన విధానం ఏంటి, కుటుంబ సభ్యులు కోరిన విధానం ఏంటి, వీటన్నిటిని పరిశీలించి ఏమి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేసి చూడాల్సి ఉంది వంశీ. సో మొత్తంగా 14 రోజులు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది. గత నేర చరిత్రపై కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతూ ఉన్నాయా? మొత్తంగా 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు.
దాదాపు ఎమ్మెల్యే వంశీ మీద చూసుకుంటే దాదాపు 16 క్రిమినల్ కేసులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. అయితే ఈ 16 క్రిమినల్ కేసుల్లో కూడా వంశీ ఎటువంటి బెయిల్ అయితే మాత్రం గతంలో వరకు లేదు. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే కొన్ని ముఖ్యమైన కేసులకు సంబంధించిన బెయిల్స్ తీసుకున్నారు. అదేవిధంగా టీడీపీ పార్టీ ఆఫీసు దాడుల విషయంలో కూడా బెయిల్ తీసుకున్నారు. అయితే కేవలం గన్నవరం పార్టీ ఆఫీసు విషయంలో తప్పటడుగు వేయటం, అసలు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో అసలు ఫిర్యాదుదారుడిని బెదిరించి ఆ కేసు నుంచి ఉపసంహరించి చేసుకుంటే పూర్తిగా అయిపోయింది. ఆ గన్నవరం పోలీస్ టీడీపీ ఆ పార్టీ ఆఫీసుకు సంబంధించిన దాడి విషయంలో ఎక్కడా కూడా వాళ్ళకి బెయిల్స్ మంజూరీ కాకపోవడంతో ఈ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదుదారుని ఒప్పించే క్రమంలో అతన్ని కిడ్నాప్ చేయటం, అదేవిధంగా బెదిరించడం ఇటువంటివన్నీ జరిగినా అతను ఎవరైతే ఫిర్యాదుదారుడు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం అంతా బయటకు వచ్చింది. అయితే 16 క్రిమినల్ కేసులు ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఎప్పుడు కూడా అరెస్ట్ అయిన పరిస్థితులు వంశీకి లేవు. అయితే ఈ రోజు చూసుకుంటే ఈ వ్యవహారంలో కిడ్నాప్ హత్య ఈ కేసులో చూసుకుంటే అరెస్ట్ చేసిన మిగతా పెండింగ్ కేసులు కూడా పూర్తిగా సాల్వ్ చేసి ఆ కేసుల్లో కూడా అరెస్ట్ చూపే పరిస్థితి కూడా కనపడేటట్టు ఉందనేసి పోలీసు చెబుతున్నారు. అయితే స్థానికంగా చూసుకుంటే లాయర్స్ కూడా ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయాలి. ఆరోగ్య పరిస్థితుల మీద వంశీకి ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు, ఆయన ఖచ్చితంగా బెయిల్ చేయాలనే విడుదల చేయాలనే ప్రక్రియ ఆలు కోరుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ 16 క్రిమినల్ కేసులు ఉన్న నేర చరిత్ర గతంలో అనేకంగా ప్రత్యక్షంగా ఎక్కడా కూడా రుజువులు లేకపోయినప్పటికీ కూడా పరోక్షంగా అనేక చోట్ల కూడా హత్యలు చాలా కార్యక్రమాల్లో దాడుల కార్యక్రమంలో వంశీ పాల్గొన్నాడు. వంశీకి కనుసనుల్లోనే అనేక కేసులు ముందుకెళ్ళాయి కాబట్టి ఖచ్చితంగా ఆ కేసులు కూడా రీఓపెన్ చేసి పరిశీలించే క్రమంలో పోలీసులు ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో ఈ ఒక్క వ్యక్తి ఏదైతే టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ఉన్నాడు. ఈ సత్యవర్ధన్నే కాకుండా అనేక కేసుల్లో కూడా బెదిరింపులకు గురి చేసి కేసులు ఉపసంహరణ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. అటువంటి కేసులు కూడా రీఓపెన్ చేసే పరిస్థితి కూడా కనబడుతుంది వంశీ. రాజేష్.